ఈరోజు మేము చికెన్ కూర వండుకుంటున్నాము. మీకు అన్నీ కోసి చూపిద్దాం అనుకున్నాను. ఏంటంటే కొయ్యట ఇంట్లోనే మనల్ని తాతీగా వండుకోనివ్వరు. ముందు వాళ్ళ పనులు అత్తమానం కేకెత్తనే ఉండాలి. కేకెత్తనే ఉంటారు. వాళ్ళ పనులు మనం ఇక్కడ వండుకుంటున్నామో తింటున్నామో కూడా చూడరు. వాళ్ళ పనులకి వాళ్ళకి ముందు మనం అన్నీ అందియాలి. తినకపోయినా సరే 24 గంటలు పనిచేసి వాళ్ళు కేకేసినప్పుడల్లా పనిచేసి అది వండుకురా ఇది వండుకురా అది తీసుకురా ఇది తీసుకురా అని అంటారు. మనం జాగ్రత్తగానే ఉండాలి. అందుకనే కంగారుగా పొయ్యి మీద అన్నీ వేసాను. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, చెక్క మొగ్గ అన్నీ వేసి మగ్గ పెట్టాను. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. ఆ చికెన్ అయినా పిలిపింది కోసి పెట్టమంటే కోసి పెట్టింది పాపం. ఆ పిలిపింది ఇక్కడ మనల్ని వెయ్యి తాయితీగా వండుకొని తిన్నవరు. ఇక్కడ మన తిండి చూడరు. అల్లం వెల్లుల్లి పేస్టుని పసుపు వేస్తున్నాను. పాపం వాళ్ళు పని చేస్తున్నారులే, వాళ్ళు తినాలి తిని అని అనరు. వీళ్ళు మనం జీతం ఇస్తున్నాం కదా, మన పని ఎందుకు చేయరా అని గీరాలకి ఏం చేస్తాం. వచ్చాక మన పరిస్థితుల కోసం మనం పని చేసుకుంటున్నాం. వచ్చాక తప్పదు. మళ్ళీ మనం పని చేస్తాక వచ్చాం కాబట్టి మనం తినకపోయినా వాళ్ళకి మనం పని చేస్తూ ఉండాలి 24 గంటలు. సరేనా? మళ్ళీ ఇది రెడీ అయ్యాక మళ్ళీ మీకు చూపించాలి. ఇంక ఈ కొయ్యట అంటే అంతే. వాళ్ళు తేవాలి, మనం తినాలి. మనం బయటికి వెళ్ళి తెచ్చుకునే మనల్ని వెళ్ళినవరో బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా మనకి అవకాశం ఉండదు. వాళ్ళు డ్రైవర్కి చెప్పాలి, మనం వండుకోవాలి. లేదా కొయ్యట వాళ్ళు తెచ్చిన సరుకుల్లోనే ఉన్న కాడికి వేయి ఉంటాయి. అడ్జస్ట్మెంట్ చేసుకుని వండుకుని తింటాం ఇంకా ఇక్కడ. సరే అయితే మళ్ళీ రెడీ అయ్యాక చూపించండి. నీళ్ళంతా ఎగిరిపోయినాయి. ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కారం వేస్తున్నాం. ఒక సొప్ప నీళ్ళు. ఇప్పుడు దాకా నీళ్ళే లేదు, చికెన్లో నీళ్ళే ఉడికింది. ఇప్పుడు ఒక సొప్ప అన్ని మసాలాలు, ఉప్పు, కారము అన్నీ పడతాయి కదా, ఒక సొప్ప నీళ్ళు వేసి దగ్గరగా ఎగిరిపోయాక దించాలి. కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసాను. ఇది నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి. ఒక లైక్ చేయండి. చికెన్ కూర అయిపోయింది. ఓకే, బాయ్.